నమస్తే. ఏపీ జీరో న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డు. మరి తాడిపత్రి రోడ్డులో నుంచి అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇందిరాగాంధీ సర్కిల్ నుంచి తాడిపత్రి రోడ్డులోని మరి కుంట వరకు చీకటిమయంగా ఉన్నటువంటి విషయాన్ని మరి పలు దఫాలుగా ఏపీ జీరో న్యూస్‌లో వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఎట్టకేలకు మరి ఈరోజు ఆయా విద్యుత్ స్తంభాలకు దీపాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారు. దాంతో మరి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన మరో 50% మాత్రం మిగిలాయి. వీటిని కూడా త్వరలో పూర్తి చేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ మరి ఈ తాడిపత్రి రోడ్డులో ప్రమాదాలు కొన్నిసార్లు జరిగాయి. కొంతమంది చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ విషయంలో మరి మారుతినగర్‌లో ఉన్నటువంటి ప్రజానీకం నడి రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేశారు. పోలీసులు వచ్చారు. ఆర్ఎన్బి అధికారులు వచ్చారు. అయినా ఇప్పటికి మాత్రం డివైడర్లు ఏర్పాటు చేయలేదు. మరైతే చీకటిమయం అనేటువంటి విధానంలో భాగంగా మళ్ళీ వాహనాలు ఢీకొట్టుకోవడం, ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైపోగా మొట్టమొదటిసారిగా తాడిపత్రి రోడ్డుని వెలుగులు చిమ్మించేందుకు మున్సిపల్ శాఖ అధికారులు మరి విద్యుద్దీకరణ పనులు మరి ఈరోజు గురువారం చేపట్టడంతో ఎట్టకేలకు తాడిపత్రి రోడ్డు కాంతిమయమైంది. ఎంతైనా కానీ మరి ప్రమాదాలు జరగకుండా విద్యుద్దీకరణ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మరి అనంతపురం రోడ్డులో కూడా రవితేజ హోటల్ నుంచి అనంతపురం రోడ్డు గుత్తెంతపురం రోడ్డు టర్నింగ్ వరకు మరి విద్యుద్దీకరణ కూడా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం రోడ్డు చీకటిమయంగా కొనసాగుతోంది.